హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాటా ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 9 అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ తలపడిపోతున్నాయి. శనివారం మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఐపీఎల్లో ఇంత ఇంట్రెస్టింగ్గా మ్యాచ్ జరగలేదు. అంత ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ ఇదే ఫస్ట్ టైము. రాజస్థాన్ రాయల్స్ అండ్ గుజరాత్ టైటన్స్ మొదటిగా ఈ ఆల్మోస్ట్ జరిగిన మ్యాచ్లు అన్నింటిలో కల్లా కెప్టెన్స్ ఎవరైతే టాస్ గెలిచి మొదటిగా ఫీల్డింగ్ ఎంచుకుంటున్నారు. కానీ రాజస్థాన్ రాయల్స్ మాత్రం మొదట బ్యాటింగ్ చేసింది. అది వెరీ వెరీ ఇంప్రెస్. అది ఇంచుమించు అది బ్యాటింగ్ అనుకూలిస్తుంది అనే కారణంతో అతను ముందుగా బ్యాటింగ్ తీసుకొని ఉండొచ్చు. అలాగే అతను వేసుకున్న ప్లాన్ పద్ధతి ప్రకారం కూడా 211 పరుగులకి భారీ స్కోర్ని చేశారు. కానీ ఈ మ్యాచ్ ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ ఇద్దరు పవర్ ప్లేలో చాలా మంచి పార్ట్నర్షిప్ అందించారు. వికెట్ పడకుండా తొలి 7 ఓవర్లో వేగంగా 70 పరుగులు పార్ట్నర్షిప్ ఇచ్చారు. సూర్యవంశీ కేవలం 18 బంతుల్లోనే మెరుపు వేగంతో 31 పరుగులు చేయగా, కానీ జైస్వాల్ అద్భుతమైన ఫామ్తో 36 బంతుల్లో స్ట్రోకులతో నిండిన 55 పరుగులు చేశాడు. ఇది చాలా అద్భుతమైన పార్ట్నర్షిప్ జోడీ అండి. ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాట్స్మెన్స్, కానీ చాలా చక్కటి బౌలింగ్లో బ్యాటింగ్తో అందరినీ ఆకట్టుకున్నారు. సూర్యవంశీ అయితే లాస్ట్ మ్యాచ్ కన్నా అతను ఎప్పుడు గాల్లోకి లేపడం, సిక్సర్ల మీద ఆధారపడింది. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అతను స్ట్రైకింగ్ మాత్రం చాలా మాస్టర్గా అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎక్కువగా కవర్ షాట్లు ఆడటం, లాంగ్ ఆన్లో షాట్లు ఆడటం చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. తను చాలా చిన్న కుర్రాడైనా సరే చాలా ఇంప్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. ఈ జోడీని ప్రమాదకరంగా మారుతుంది అనుకున్న టైంలో రషీద్ ఖాన్ ఇద్దరిని ఈ పార్ట్నర్షిప్ని విడగొట్టాడు. అలాగే తర్వాత జ్యూరెల్ రంగంలో దిగి రాత్రి ఆటను మొత్తం మార్చేసి కీలక మలుపుని తీసుకొచ్చాడు. మధ్య డెత్ ఓవర్లో ఆడుతూ 42 బంతుల్లోనే 75 పరుగులు చేసి జ్యూరెల్ మ్యాచ్ ఒక్కసారిగా తన వైపు తిప్పేసుకున్నాడు. ఇన్నింగ్స్ మొత్తం తను 4 సార్లు బౌండరీలు బాదడమే కాకుండా భారీగా ఒక 5 సిక్సర్లు స్టాండ్లోకి పంపించి రాజస్థాన్కి ఒక మెరుపు ఆరంభాన్ని సద్వినియోగం చేసుకునేలా చేశాడు. గుజరాత్ టైటన్స్ తరఫున మాత్రం రబడా ప్రధాన స్ట్రైక్ బౌలర్గా నిలిచాడు. ఈ దక్షిణాఫ్రికా బౌలర్ తన వేగాన్ని, వైవిధ్యాన్ని సమర్థంగా ఉపయోగించుకొని తన 4 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అయితే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ సమష్టి కృషి వలన 210 పరుగులు అనే భారీ స్కోరు నమోదు చేయగలిగింది. ఈ స్కోరు చివరికి టైటన్స్ అందుకునే విధంగా ఆ టైప్లో చేశారు. కానీ గుజరాత్ బ్యాటింగ్ వచ్చేసరికి 210 పరుగులని చేసుకునే టైంలో ఓవర్కి వచ్చి 10 కొట్టాలి. ఆ టైంలో థ్రిల్గా మ్యాచ్ జరగడం వల్ల రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఒకవైపే ఉండడం, బ్యాటింగ్ బెటర్గా కంపేర్ చేసుకుంటే గుజరాత్ తన మిడిల్ ఆర్డర్ వీక్నెస్ మాత్రం మరొకసారి బయటపడింది. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాత్రం ఇంతవరకు ఎవరు తీసుకొని నిర్ణయాన్ని మాత్రం తీసుకొని టాస్ని మొదటగా బ్యాటింగ్ ఎంచుకోవడం అనేది చాలా డేరు తీసుకున్న నిర్ణయం. గుజరాత్ ఓపెన్ చేసిన టైంలో
గుజరాత్ ఓపెన్ చేసిన టైంలో కుమార్ కుషాగ్రా అతను ఓపెన్ చేశాడు. అతను గిల్లు గిల్లు ప్లేస్లో అతను ఆడడం, అతను రావడం, అతన్ని అంత కాన్ఫిడెన్స్గా ఏం కనపడలేదు. అతని బాడీ లాంగ్వేజ్ కానీ, అతను ఆడే విధానం కానీ అసలు అంత కాన్ఫిడెన్స్గా ఏం కనిపించలేదు. ఇంకో విషయం అంటే సాయి సుదర్శన్ వెరీ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ అండ్ చాలా 71 పరుగులతో 71 పరుగులతో స్కోర్ బోర్డ్ని పరిగెత్తించాడు. అతను కొట్టిన షాట్స్ చాలా వెరీ బ్యూటిఫుల్గా బ్యాట్స్మెన్ని కంటిన్యూగా గింపుగా ఉంది. బ్యాటింగ్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా అతను బ్యాటింగ్ చేయడం చూసాం. సుదర్శన్ వలన వాళ్ళు టార్గెట్ని అంత క్లోజ్గా వచ్చారని చెప్పవచ్చు. కానీ కుమార్ కుషాగ్రా మాత్రం ఒక పెద్దగా రన్ చేయలేదు. బట్ 78 పరుగులకి యాడ్ చేసి పార్ట్నర్షిప్ ఇచ్చారు. మేజర్ లైన్ షేర్ కూడా సాయి సుదర్శన్ పవర్ ప్లేలో 69 పరుగులు చేయలేకపోయారు. వీళ్ళు 53తో చాలా యాక్టివ్గా. సో పవర్ ప్లేలో మాత్రం చాలా యాక్టివ్గా ఓపెనింగ్ పార్ట్నర్షిప్, మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. బట్టర్ కూడా మంచి పూర్తి స్థాయిలో కనిపించలేదు. ఈవెన్ కీపింగ్లో కూడా అతను 2 క్యాచ్లు వదిలేశాడు. కాన్ఫిడెన్స్గా అంత ఏం కనిపించలేదు. గిల్లేని లోటు మాత్రం చాలా కనిపించింది. సుదర్శన్తో చాలా బాగా ఆడినా కూడా పార్ట్నర్షిప్ ఫస్ట్ స్టార్టింగ్ పార్ట్నర్షిప్ ఇద్దరు బాగా ఆడితే ప్రత్యర్థి జట్టు మీద ఆధిపత్యం చెలాయించడానికి ఉంటుంది. సో సాయి సుదర్శన్ ఆడటం వల్ల ఓ పక్కన ఆడుతూ ఉంటుంటే ఇటుపక్క అతనికి పార్ట్నర్షిప్ ఇవ్వడానికి కూడా సేమ్ అదే లెవెల్లో అతనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి కదా. సపోర్ట్ చేయలేకపోవడం, అతను బ్యాటింగ్ అతని మీద. తర్వాత వాషింగ్టన్ అతను అవుట్ అయిన తర్వాత వాషింగ్టన్ కూడా ఒక మంచి బౌండరీ కొట్టింది. నెక్స్ట్ బాల్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అతను కూడా అవుట్ అయిపోయాడు. కానీ రవి బిష్టాయ్ బాల్ మాత్రం చాలా బ్యూటిఫుల్ బాల్తో సాయి సుదర్శన్ని అవుట్ చేయడం. కానీ అది అంత మరీ మంచి డెలివరీ అయితే ఏం కాదు. కానీ అతను గట్టిగా ఇంకా ఆడాలి అనే ఉద్దేశంతో మాత్రం గాలిలోకి లేపడం, అతని క్యాచ్ పట్టడం అట్లాంటివి ఉన్నాయి. 10 runs ఓవర్కి 10 runs ఇవ్వడం అతని లక్ష్యంగా. సూపర్ జెట్స్ వికెట్స్ కూడా ఎక్కువగా తీయలేకపోయాడు. సో అప్పటి నుంచి తనని చాలా డ్రాప్ తీసుకున్నారు రవి బిష్టాయ్ని. రవి బిష్టాయ్ ఫస్ట్ సాయి సుదర్శన్ని అవుట్ చేయడం తర్వాత ఒకే ఓవర్లో 2 వికెట్లు తీయడం ఒకే ఓవర్లో. అది చాలా రషీద్ ఖాన్ అండ్ రబాడా ఇద్దరు కూడా చాలా ట్రై చేశారు. కానీ ఒకరి తర్వాత ఒకరు 4 కొడితే ఒకళ్ళు 6 కొట్టడం, ఒకళ్ళు 6 కొడితే ఇంకొకరు చేయడం. కానీ ఇద్దరు కూడా చాలా డెప్త్ వరకు తీసుకుని వెళ్ళారు, ట్రై చేశారు. 17వ ఓవర్లో రవి వేసిన ఓవర్లో 10 runs వచ్చాయి. సందీప్ శర్మ దాంట్లో 15 పరుగులు ఇచ్చాడు. సో ఒక్కసారిగా మ్యాచ్ అటువైపు తిరిగింది. లాస్ట్లో 15 రౌండ్స్ రావాల్సిన టైంలో గుజరాత్కి గెలిచే అవకాశం కనిపించింది. తర్వాత ఆర్చర్ ఒక బ్యూటిఫుల్ బౌలింగ్ చేయడం, 19వ ఓవర్ చాలా బాగా వేశాడు. కొన్నిసార్లు తన అనుభవాన్ని ఉపయోగించుతూ రైట్ బాల్ యార్కర్లు ట్రై చేయడం, యార్కర్లు లెగ్ సైడ్ నుండి యార్కర్లు వైడ్గా వెళ్ళడం, అట్లాంటి యార్కర్లను చేశాడు. ఆ ఓవర్లో 19వ ఓవర్లో 11 runs వచ్చినాయి. ఒక బౌండరీ కూడా రాలేదు. 11 runs ద్వారా వాళ్ళకి చాయిస్ వచ్చింది. సందీప్ శర్మ చాయిస్ ఉంది లాస్ట్ 20 ఓవర్లు. కానీ అతను 145 స్పీడ్తో బౌలింగ్ వేయగలడు. కానీ లాస్ట్ ఓవర్ వేస్తాడు అనుకున్నాం, కానీ గతంలో కూడా వేశాడు. అతను ఈ మ్యాచ్లో అంత కాన్ఫిడెన్స్గా లేదు.
తుషార్ దేశపాండే ఈ మ్యాచ్లోకి తీసుకొచ్చారు. లాస్ట్ 20 ఓవర్లో అతను చాలా ఇంప్రెస్ చేయలేదు. చెన్నైలో కూడా చాలా గతంలో కూడా చాలా బౌలింగ్ అంతగా మెరుగుపరుచుకోలేదు. కానీ లాస్ట్ 20 ఓవర్ మాత్రం అతను స్పెషలిస్ట్ యార్కర్స్ వేయడం, రైట్ డిసిషన్ తీసుకోవడం, అతన్ని తుషార్ పాండే చాలా బ్యూటిఫుల్గా ఒక్క బాల్ రవాడాకి ఒక యార్కర్ వేయడం ద్వారా అది యార్కర్ ట్రై చేశాడు. అది వైడ్ వెళ్ళింది. అది మినహా తర్వాత బోల్డ్ చాలా బ్యూటిఫుల్ యార్కర్స్, ఒక్క బాల్ కూడా ఫుల్ టాస్ అయింది. లో ఫుల్ టాస్ని అర్థం చేసుకోలేకపోయిన రషీద్ ఖాన్ అది ట్రై చేయడం, అవుట్ అయిపోవడం. ఇది పర్ఫెక్ట్లీగా లాస్ట్ ఓవర్ 4 రన్స్ మాత్రం వచ్చినాయి. జోఫర్ మంచి క్యాచ్, ఆర్చర్ మంచి క్యాచ్ పట్టాడు. అంతకుముందు ఫిలిప్స్ క్యాచ్ కూడా అతను పట్టాడు. చాలా మంచి క్యాచ్, ఎందుకంటే రన్నింగ్ చేసుకుంటూ క్రాస్లో రన్నింగ్ చేసుకుంటూ వచ్చి పట్టాల్సిన క్యాచ్ అది. బౌండరీ వద్ద పోయి ఉండేది. ఒకవేళ అతను మిస్ చేయి బౌండరీ వెళ్ళిపోయింది అప్పుడు కనుక రషీద్ ఖాన్ ఉంటుంటే వేరే లెవెల్లో ఉండేది మ్యాచ్ పరిస్థితి. సో క్యాచ్ చాలా ఇంపార్టెంట్, ఆ ఓవర్ వేయడము చాలా ఇంపార్టెంట్. తుషార్ దేశపాండే క్రెడిట్, చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఇద్దరు రాజస్థాన్ రాయల్స్కి డైరింగ్ ఇన్నింగ్స్ పాజిటివ్ చేయడం, బౌలింగ్ బ్యాటింగ్ అన్ని వాటిల్లో కూడా బాగా చేయడం. బౌలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. జడేజా కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు. 25 రన్సే ఇచ్చాడు. అతను కూడా ఒక బ్యాటింగ్లో వచ్చి ఒక 4 6 కొట్టడం వల్ల నెంబర్ 9లో రైట్ పొజిషన్ లాస్ట్లో రావడం. అతను చాలా ఫినిషర్గా కూడా చాలా మంచి గ్రిప్ ఉంది అతనికి. అతను ఆ టైంలో రావడమే చాలా మంచి నిర్ణయం. సో ఎనీవే ఈ మ్యాచ్లో మాత్రం చాలా థ్రిల్లీగా అనిపించింది. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ అనిపించింది ఈ మ్యాచ్. రాజస్థాన్ రాయల్స్ ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని, ఇలాగే ముందుకు సాధించాలని కోరుకుంటున్నాము. ఇంకో విషయం ఏంటంటే గుజరాత్ తన వైఫల్యాన్ని మళ్ళీ సరిదిద్దుకొని నెక్స్ట్ మ్యాచ్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే గిల్ కండరాల నొప్పితో తన మ్యాచ్కి దూరం అయ్యాడు. నెక్స్ట్ మ్యాచ్కి అందుబాటులో ఉంటాడు అనుకుంటున్నాము. ఎనీవే గిల్ లేని లోటు మాత్రం చాలా స్పష్టంగా అనిపించింది. సాయి సుదర్శన్కి పార్ట్నర్షిప్ జరగడానికి మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి మాత్రం అతను కంపల్సరీగా ఉండాలి అని అనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.